రివాల్వర్ రేటా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అయితే నచ్చలేదు సినిమా. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఈ రివాల్వర్ రేటా అనే సినిమా ఎలా అనిపించొద్దో చెప్పే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివాల్వర్ రేటా సినిమా విషయానికి వస్తే మూవీ అయితే చాలా రొటీన్గా ఉందన్నమాట. తెలుగులో నయనతార గారిది కోకో కోయిలా అని ఒక సినిమా ఉంటుంది, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది, చూడండి. సేమ్ ఆ మూవీ తీసినట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ మూవీ బాగుంటుంది ఈ మూవీ కంటే. ఈ మూవీ నేను థియేటర్లో మిస్ అయిపోయి మర్చిపోయింది. ఇంకా ఈ రివాల్వర్ రేటా కథ విషయానికి వస్తే కీర్తి సురేష్ ఇంట్లో చచ్చిపోయిన ఒక రౌడీ డెడ్ బాడీతో పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది కామెడీకి అయితే చూపించారు. బట్ ఆ కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సో లాజిక్ లెస్ కామెడీ సీన్స్ అండ్ రొటీన్ డ్రామా చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే అది సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్. కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే కొన్ని చోట్ల బాగా యాక్ట్ చేశారు కీర్తి సురేష్ గారు అయితే కొన్ని చోట్ల. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు అంటే ఓటీటీలో స్కిప్ చేసుకుంటే ఒకసారి చూసొచ్చు. బట్ సునీల్ గారి రోల్ కూడా సినిమాకి హెల్ప్ అవ్వలేదని చెప్పాలి. సో ఓటీటీలో ఖాళీగా ఉంటే ఒకసారి స్కిప్ చేసుకుంటే ఒకసారి చూసొచ్చు. సో దాట్స్ ద రివ్యూ గైస్. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.